న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశాన్ని విభజిస్తున్నారంటున్న వారికి నరేంద్ర మోదీ ధీటైన సమాధానం. మా నాయకుడు జగన్ మంచి చేశారు అనుకుంటే ప్రజలను మరోసారి అవకాశం ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు. మంత్రి బొత్స. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వంపై ఏడవడం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా నాయకుడు సీఎం జగన్ ఒక్కటే చెప్తున్నారు, మేం మంచి చేశాం అనుకుంటేనే మళ్లీ అవకాశం ఇవ్వండి అంటున్నారు. అలా అనడంలో తప్పు ఏముంది అని మంత్రి ప్రశ్నించారు. ప్రతిపక్షాల చౌకబారు వ్యాఖ్యలపై మేం స్పందించమన్నారు. ఒక విషయాన్ని గత 3-4 రోజులుగా చూస్తున్నాను, టీవీలోను పేపర్లోను అట్లా అని ఇట్లా ఊరికే గవర్నమెంట్ మీద ఆడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడం తప్ప ఇంకా ప్రతిపక్షానికి ఇంకో పని ఏంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక పాడిందే పాటగా అదే కంటిన్యూస్గా ఆ టేపు అలాగే వేస్తూనే ఉన్నారు. మేము 100 సార్లు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇంకో 2 నెలలు కూడా కంప్లీట్ అయితే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ నేపథ్యంలో నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే మాట చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాలు ప్రజలకి ఏదైనా మేలు జరిగింది అనుకుంటే, మంచి జరిగింది అనుకుంటే, మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే, మీ పిల్లలకి వచ్చి విద్య వైద్యం, మీకు వైద్యం, మీ పిల్లలకి విద్య ఇంతకుముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఆశీర్వదించమని ఆయన పదే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిగా ఎందుకు మరి మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకు ముందు కంటే విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ, వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్, తప్పు కాదు రాజకీయాలు. కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో ఎక్కడి నుంచి చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అంటే ముందుకు వస్తుంటే పెద్ద అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మనకి సభ జరిగింది, పార్టీ కార్యక్రమం. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే అనేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి చూపిస్తానని చెప్పారు. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. రాష్ట్రంలో 4,883 కోట్ల రూపాయల పెట్టుబడులతో రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్ సహా పలు సంస్థల పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఒక్క ఫోన్ కాల్ తో అండగా ఉంటుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రామకృష్ణ గారు గోల్డ్ క్లస్టర్ జగేపేట నుంచి విచ్చేసినటువంటి మీకు, అలాగే ఆల్ అదర్ డిగ్నిటరీస్, అదర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండ్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ మేయర్ గారు ఫ్రమ్ విశాఖపట్నం, అందరికీ కూడా నమస్కారం అండ్ గ్రీటింగ్స్ టు ఆల్ ద ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ రీచింగ్ యువర్ మైల్ స్టోన్ in setting up facilities in the state of Andhra Pradesh. I once again, from our Chief Minister's side, congratulate all the big groups coming into Andhra Pradesh who have already participated in various projects in the state of Andhra Pradesh. And as our Honorable Chief Minister, on every occasion states
we are here to support you, and the government is just a phone call away from your issues. And in the last cabinet, we have cleared all your issues from Vesuvius, let it be Reliance, let it be Aditya Birla Group. And we are delighted that you are partnering with our government, and you see you come this far in your journey in the state of Andhra Pradesh. And all this has been possible due to your entrepreneurial spirit combined with the state's effort to build a conducive environment for industries to prosper. As you are aware, the government, under the dynamic leadership of our Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, we have taken multiple steps in the last 4.5 years. Probably we are in the last phase of the government. We are coming to the election time. We have seen a rapid growth in the state of Andhra Pradesh in the industrial side. We have been ranked number one in ease of doing business for the past 3 consecutive years. We have been a very proactive industrial sector in the state of Andhra Pradesh. And we have a sustainable industry. చంద్రబాబు ఒంటరిగా సీఎం వైఎస్ జగన్ ని ఎదుర్కోలేకనే దత్తపుత్రుడు వదినమ్మ చెల్లెమ్మలతో కుట్రలు కుతంత్రాలకు తెరతీశాడని, జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని క్యాడర్ అడుగుతారన్న భయంతో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడుంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంకా ఎన్నికలు 45 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు, నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే మా అద్వానీ గారు వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ వినేవారు వాళ్ళిద్దరూ. వీళ్ళ పెద్ద తురుము తోపు అని. అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు, గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు, అదే చెప్పినట్టు ఉన్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలో, 20 ఎంపీలు మేము చేస్తాం, ఒక 5 ఎంపీలు 40 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఒక ప్రాబ్లం. ఆయన అయిపోయాడు. హైదరాబాద్ నుంచి రాట్లా 7 రోజులు 8 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకే. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు. ముందుకు పోయి వెనక నువ్వు కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది, అవునని చెప్తే ఇది తోక పార్టీ అవుతుంది, 40 సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు ఇదేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మేము ఏదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళోకి రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం, కార్యకర్తలు నాయకులు అడుగుతారు. ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు. వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు ఆయన ఎన్ని చేస్తున్నాడు వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్నటి నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలే, విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుందంటే 1.5 కార్లు వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం 1.5 కార్లు వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదికి వెళ్ళరా, రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. దేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజించి కుట్రలు పన్నాల్ని ఆలోచించే వారికి ప్రధాని నరేంద్ర మోడీ ధీటైన సమాధానమిచ్చారు. భారతం నిగండై ఆర్తో అభిమానికున్నో ఉంగ్లై పార్తూ భారతం పేరు మై పడగిరదు. ಭಾರತ ನಿಮ್ಮ
ಬಗ್ಗೆ ಹೆಮ್ಮೆ ಪಡುತ್ತದೆ. మీపై భారతదేశం గర్విస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచారని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. తనను గెలిపించేందుకు తన భార్య బిడ్డలు ప్రచారం చేశారని, అందులో తప్పేముందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ ను నిలదీశారు. నా గెలుపునకు నా భార్య బిడ్డలు కారణమైతే నీ ఓటమికి నీ భార్య కారణమా అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడింది. నా సతీమణి నా బిడ్డని చేయబట్టి నేను గెలిచినాను మాట్లాడాడు. ఎస్, నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదు కదా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా? మాజీ మంత్రి కొడాలి నానిపై జనసేన నేత పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ కళ్ళు తాగిన కోతిలా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్ 5 కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లినప్పుడు కొడాలి నాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్ వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొడాలి నాని కళ్ళు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని, ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైఎస్ఆర్సీపీ శనిని, దరిద్రాన్ని వదిలించుకొని వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు ఇప్పటికీ సిద్ధమయ్యారన్న విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గ్రహించబట్టే పవన్ కళ్యాణ్ గారి పర్యటనని కావాలని ఆంక్షలు పెట్టి అధికారులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమైనా మొదటిసారా? నోవాటెల్లో కానీ, గరికపాడులో కానీ, బేగంపేట ఎయిర్పోర్ట్లో కానీ, అమరావతిలో కానీ ఎందుకు అడ్డుకున్నారో ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కొడాలి నాని కానీ సమాధానం చెప్పే దమ్ముందా? మీకు సమాధానం చెప్పే దమ్ముందా? 5 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళారు? దీనికి సమాధానం చెప్పు. ఎందుకు పరదాలు కడతా ఉన్నారు? ఎందుకు బారికేడ్లు వేస్తూ ఉన్నారు? ఎందుకు చెట్లు నరికేస్తూ ఉన్నారు? దీనికి కొడాలి నాని సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. 5 కిలోమీటర్లు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారులు వెళ్ళలేరా? 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి 5 కిలోమీటర్లు వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళలేరా? ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళారు? ఆ రోజు కొడాలి నాని నోరు ఏమైంది? ఎందుకు మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డుకోవడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉంది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా విపరీతంగా ఉంది. బై బై వైసీపీ నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ రోజున ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని, వైఎస్ జగన్ రూపంలో పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శాశ్వత చిరునామా హైదరాబాద్ అయితే మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఓటు ఎలా ఇస్తారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాడ నరేంద్ర ప్రశ్నించారు. 2 చోట్ల సజ్జల కుటుంబం ఓటు కోసం దరఖాస్తు చేయడం నేరం కాదా అని నిలదీశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై సెక్షన్ 30 కింద ఈసీ చర్యలు తీసుకోవాలని ధూళిపాడ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఒక జర్నలిస్టుగా ఈనాడులో పనిచేశాడు, ఆంధ్ర భూమిలో పనిచేశారు, ఉదయంలో పనిచేశారు. జర్నలిస్టుగా సుదీర్ఘమైన అనుభవం ఆయనకుంది. తర్వాత సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేశారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంతంగా అధికారాన్ని చెలాయించే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. నాకు
అలాగే ఆయన కొడుకు, వాళ్ళేమి రోడ్డు మీద ఉన్నాళ్ళు కాదు, అడ్రస్లు లేనాళ్ళు కాదు, తెలియనాళ్ళు కాదు. ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించే శక్తి ఉన్న బలమైన కుమారుడు ఆయనకి. మరి అటువంటి వ్యక్తులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించే బాధ్యతని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు తీసుకున్నారనేది స్పష్టం అవుతా ఉంది. ఆయన చాలా చెప్పాడు, నేను చివరిలో మళ్ళీ చెప్తాను, నైతికత అనైతికత ఇవన్నీ చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయన ఏదైతే ఫామ్ 7 అనేది ఒక రెఫరెన్స్ నెంబర్ పెట్టాడో దాన్ని తీసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఆయన ఓటు కోసం అప్లై చేశాడు. ఎప్పుడు అప్లై చేశారు? ఆయన 13/10/2023 ఆయన పొన్నూరు నియోజకవర్గంలో అప్లై చేశాడు. బిఎల్ఓని ఎప్పుడు అపాయింట్ చేశారు? ఇది మీరు ఎవరైనా ఆయన ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆన్లైన్లో కొడితే ఆ రికార్డు మొత్తం దొరుకుద్ది, ఎవరైనా కొట్టచ్చు. 13/10/23 ఆయన పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం పెడితే బిఎల్ఓని 4/11/23 బిఎల్ఓకి వచ్చింది. అదే బిఎల్ఓ 4/11/23 రోజే వెరిఫై చేశాడు. చేసి 9/11/23 కల్లా ఆయన ఓటు యాక్సెప్ట్ అయింది. తర్వాత ఆయనకు ఒక ఎపిక్ నెంబర్ క్రియేట్ అయింది. ఇది పొన్నూరు నియోజకవర్గంలో ఆయన అప్లై చేసిన, ఆయన ఏదైతే నేను ట్విట్టర్లో పెట్టి నేనేదో సచ్చీలుండి నేను ఫామ్ 7 పెట్టా అని చెప్తా ఉన్నాడో, ఆయన పెట్టిన అప్లికేషను ఏ రోజు పెట్టాడు, ఏ రోజు బిఎల్ఓ కి వెళ్ళింది, ఏ రోజు బిఎల్ఓ అప్రూవ్ చేశాడు, ఏ రోజు దాన్ని అప్లోడ్ చేశాడు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల శాంతియుత న్యాయ పోరాటం దీక్షకు దిగారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటారని చెప్పి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలవుతున్నా ఏ చర్యలు తీసుకోకపోవడంతో అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టారు. ఈ నెల 6వ తారీఖున పోలీసు వారి అనుమతి కోసం అర్జీ ఇచ్చాం, రోడ్డు ఎక్కమని చెప్పాం, రిటర్న్ గా రాపించుకున్నారు. కానీ మొన్న మధ్యాహ్నం నుండి అనకాపల్లి నుండి అనంతపురం దాకా 3,000 మంది పైగా నోటీసులు ఇచ్చారు. 150 మంది పైగా నాయకుల ఇళ్ల దగ్గర రాత్రి 1 గంట దాకా పోలీసులు పెట్టారు. మా నగర కార్యదర్శి కోటేశ్వరరావు గారు రాత్రి 9 గంటల దాకా ఏడీసీపీ ఆఫీస్ దగ్గర కాపలా కూర్చుంటే 9 గంటలకి మీరు పెట్టుకోండి అని చెప్పారు. ఎంతటి కుట్రపూరితమైన అరెస్టులు అగ్రిగోల్డ్ బాధితుల న్యాయ పోరాట దీక్షకి అవసరమా? ఇది ప్రభుత్వ పిరికి పంద చర్య కాదా? అయినా రైళ్లు బస్సులు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీరు అనుమతి ఇచ్చామని చెప్పినా కూడా ఇన్ని వందల మంది వచ్చారు. ఒకే మాట అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు, మీరు వారం రోజుల్లో 14 లక్షల మందికి ఇస్తామన్నారా లేదా? చనిపోయిన వారికి చంద్రబాబు 3 లక్షలు ఇస్తున్నాడు, నేను 10 లక్షలు పూల్లో పెట్టి ఇంటికి పంపిస్తానని అడగకుండా మీ నోటితో మీరు చెప్పారా లేదా? ఆ చెప్పినప్పుడు సాక్షిబద్ధంగా నిలబడ్డ పెద్దిరెడ్డి గారు మంత్రి, బొత్స గారు మంత్రి, విజయసాయిరెడ్డి గారు ఎంపీ, సజ్జల గారు అన్ని శాఖల మంత్రి. మరి మీ నోళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిన్న మెగా డిఎస్సిని 5 ఏళ్ల తర్వాత చెప్పారు. ఇంకా 4.5 టైం ఉంది మీకు.
అందుకనే చివరి హెచ్చరిక ముఖ్యమంత్రి గారికి, మమ్మల్ని పోయినసారి ఓట్లేసి గెలిపించాం, ఇప్పుడు మీ పక్క ఉండమంటారా, మీకు వ్యతిరేకంగా నెట్టేస్తారా? మీరిచ్చిన 2.5 లక్షల కోట్లు బటన్ నొక్కారే, కానీ కంపెనీకి 30,000 కోట్ల ఆస్తి ఉందని మీ బొత్స దగ్గర నుంచి అందరూ చెప్పారు కదా, మరి ఆస్తి ఉంది కదా. లక్షల మంది ఉన్నారు, కానీ ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది? గత ప్రభుత్వం ఏం చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఏదైనా ఒక ప్రైవేటు సంస్థ మోసం చేస్తే ప్రభుత్వానికి ఏం బాధ్యత అన్నారు. మరి ప్రభుత్వం ఎందుకండి పెట్టింది? ఇంత పోలీస్ వ్యవస్థ ఎందుకండి? ఇంత నిఘా వ్యవస్థ ఎందుకండి? ఓపెన్ గా ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇది ప్రభుత్వం బాధ్యత కాదా? ఒక ప్రాంతంలో ఏదైనా నేరం జరిగినా కూడా అది ప్రభుత్వం ఫెయిల్యూరే. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి, కానీ ఇంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మాకు సంబంధం లేదని మాట్లాడడం ఇది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న ఎవరి మీద అయితే ఈ ఆరోపణలు ఉన్నాయో వాళ్లను తప్పించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత వాళ్ళ ఆస్తులను కూడా అగ్రిగోల్డ్కు సంబంధం లేదని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. హైలాండ్ తీసుకోండి, మీరు హైలాండ్ భూమి అగ్రిగోల్డ్కు సంబంధం లేదన్న ప్రయత్నాలు కూడా హైకోర్టులో చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉద్యమం వల్ల ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 35,000 కోట్ల ఆస్తులు ఉన్న భూములని, భవనాలని జప్తు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? సుమారుగా 990 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్గా ఇచ్చింది వాళ్ళకి, కానీ మిగిలిన 10 లక్షల మంది ఎక్కడికి వెళతారు? అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు కనుక వీళ్ళకి ఇవ్వగలిగితే ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేసి తర్వాత అందులో వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మీ ఖజానాలోకి వేసుకోండి. ఇంత సులభమైన పరిష్కారం ఉన్నప్పుడు దీన్ని ఇలా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇసుకను బీభత్సంగా దోపిడీ చేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. ఇసుకకి ఒక పాలసీ లేకుండా అడ్డగోళంగా ఇసుక దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇసుకకి ఒక పాలసీ లేకుండా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో దోపిడీ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని వేల కోట్ల దోపిడీకి ఒక మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇవాళ ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళన చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలా కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చింది, ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి. అక్రమంగా వీళ్ళు దందాలు చేస్తూ ఉన్నారు, అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించి మొన్న 31వ తారీఖు 1వ నెల 31వ తేదీన అసలు మైనింగే జరగట్లేదని చెప్పి ప్రభుత్వ న్యాయవాది జీపీ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదిస్తారు. అదేవిధంగా అదే జీపీ 5వ తేదీ 2వ నెల ప్రతిమా కంపెనీ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేసింది, టెండర్లో వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. ఇదే నెల 2వ నెల 5వ తేదీన అదే జీపీ 14వ తేదీ 2వ నెలలో గవర్నమెంటే మైనింగ్ చేస్తుందని చెప్తారు. అసలు 3 సార్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఒకే కోర్టులో 3 రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆర్గ్యుమెంట్ చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు 21 మంది కలెక్టర్లు అసలు మైనింగే జరగట్లేదని చెప్పి రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. అసలు ఏం చేస్తా ఉన్నారు? అసలు మైనింగ్ జరుగుతుందా, జరగట్లేదా?
జరుగుతుందనేటట్టు అనడానికి కళ్ళకి కట్టిన ఆధారాలన్నీ కనపడతా ఉన్నాయి. రోజు లక్షలాది టన్నుల అక్రమంగా ఇసుక పక్కదారి పడతా ఉంది. వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి సాయంత్రానికి చేరుతూ ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర హైకోర్టు అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంటే దాని మీద స్టే ఇచ్చింది. నిన్నటికి నిన్న ఇంకా ఆర్డర్స్ బయటికి రాలేదు. గుంటూరు కృష్ణా జిల్లాల్లో మైనింగ్ ఆపేయమని చెప్పి ఒక సర్పంచ్ కోర్టుకు వెళ్తే ఆర్డర్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాన్ని విభజిస్తున్నారంటున్న వారికి నరేంద్ర మోదీ ధీటైన సమాధానం. మా నాయకుడు జగన్ మంచి చేశారు అనుకుంటే ప్రజలను మరోసారి అవకాశం ఇవ్వండి అని అడగడంలో తప్పులేదు. మంత్రి బొత్స. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.